హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ వీరబ్రహ్మం, కన్సల్టెంట్ ఫార్మసిస్ట్ బి-ఫార్మసీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫార్మా అండ్ హెల్త్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఈ రోజుల్లో 40 సంవత్సరాలు దాటిన తర్వాత మగవాళ్ళలో ముఖ్యంగా వాళ్ళ బాడీలో కామన్‌గా జరిగే 3 మేజర్ చేంజెస్ వల్ల ఈ 40 సంవత్సరాలు దాటిన తర్వాత కామన్‌గా వచ్చే 4 రకాల క్రానిక్ డిసీజెస్ వాటికి వాడే మందుల కారణంగా వీళ్ళకి సెక్సువల్ హెల్త్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. లేదంటే సెక్సువల్ హెల్త్ రోజుకి రోజుకి తగ్గిపోతుంది. సో, అలా ఎందుకు జరుగుతుంది? ఆ 3 రకాల చేంజెస్ ఏంటి? అండ్ ఆ 4 రకాల డిసీజెస్ ఏంటి? వాటికి వాడే టాబ్లెట్స్ ఏంటి? అనేది నేను మీకు ఈ వీడియోలో చాలా క్లియర్‌గా చెప్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్, ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఈ మధ్య ఒక 1 మంత్, 2 మంత్స్ కాలంలో నాకు చాలామంది 40 సంవత్సరాలు, 45 సంవత్సరాలు దాటిన వాళ్ళు, పాపం పెద్దవాళ్ళు చాలామంది నాకు కాల్ చేసి, "సార్ నాకు అంగం స్తంభించడం లేదని, లేదు అంటే ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ఉంది" అని చెప్పేసని, కోరికలు సరిగ్గా ఉండట్లేదు. నేను ఇప్పటివరకు కొంచెం ఫ్యామిలీ కోసం బాగా కష్టపడ్డాను. బట్ ఇప్పుడు 45, 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత మా పార్ట్నర్‌తో కాసేపు సెక్సువల్ యాక్టివిటీస్‌లో పార్టిసిపేట్ చేద్దాం అన్నా గానీ, నాకు అంగం స్తంభించట్లేదు. నా బాడీ సహకరించట్లేదు సెక్సువల్ యాక్టివిటీస్‌లో పార్టిసిపేట్ చేయటానికి అని జెప్పేసి చాలామంది బాధపడుతున్నారనమాట. సో, అలా జరగటానికి ముఖ్య కారణం ఏంటి? ఆ వయసులో మీకు ఏం జరుగుతుంది? అలా జరగకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? ఒకవేళ ఆల్రెడీ మీకు సెక్సువల్ హెల్త్ తగ్గిపోతుంది అంటే దానికి సొల్యూషన్ ఏంటి అనేది నేను మీకు ఈ వీడియోలో చాలా క్లియర్‌గా చెప్తాను. సో, మీలో ఇంకా ఏదైనా డౌట్ ఉండి నాతో మాట్లాడాలి అనుకుంటే కాల్ మీ ఫోర్ యాప్‌లో నుంచి కాల్ చేయండి. లేదు అనంటే కన్సల్టేషన్ నంబర్ ఉంటుంది. కన్సల్టేషన్ తీసుకొని కాల్ చేయండి. యాస్ ఎ ఫార్మసిస్ట్‌గా నేను మీకొక మంచి సజెషన్ అయితే ఇస్తాను. ఇప్పుడు సబ్జెక్ట్‌లోకి వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోవాల్సిందేంటంటే, 40 సంవత్సరాలు దాటిన తర్వాత ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరిలో అప్రాక్సిమేట్‌లీ 1% టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్స్ అనేవి సంవత్సరానికి ఒకసారి డిక్రీజ్ అవుతా ఉంటాయి. అలా టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్స్ తగ్గుతా ఉన్నాయి అనంటే మీకు కోరికలనేవి తగ్గిపోతా ఉంటాయి. 2, ఆఫ్టర్ 40 ఇయర్స్ మీకు ఏజ్ పెరిగే కొద్దీ నైట్రిక్ ఆక్సైడ్ లెవెల్స్ అనేవి మీ బాడీలో తగ్గిపోతా ఉంటాయి. డిక్రీజ్ అయిపోతా ఉంటాయి. ఈ నైట్రిక్ ఆక్సైడ్ ఏం చేస్తది అంటే బాడీలో వాసో డైలేటర్‌గా పనిచేస్తది. అంటే బ్లడ్ వెసల్స్‌ని ఇలా ఎక్స్‌పాండ్ చేసి బ్లడ్ ఫ్లోని పెనిస్‌లోకి పెంచిద్ది. సో, ఎప్పుడైతే మీకు ఏజ్ పెరిగిద్దో ఈ నైట్రిక్ ఆక్సైడ్ లెవెల్స్ కిందకి పడిపోవటం కారణంగా అంగంలోకి బ్లడ్ ఫ్లో ఉండక అంగం స్తంభించటం లేదు. తర్వాత మూడవది 45 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రోస్టేట్ గ్లాండ్ కంప్లెయింట్స్ రావటము. అంటే ప్రోస్టేట్ గ్లాండ్ ఎన్‌లార్జ్ అవ్వటం గానీ, లేదంటే ప్రోస్టేట్ గ్లాండ్ క్యాన్సర్స్ రావటం గానీ, లేదు అంటే ఇన్ఫెక్షన్స్ రావటం గానీ, ఇలాంటి కారణాల వల్ల మీకు అంగం స్తంభించకపోవటం. గుర్తుపెట్టుకోండి, చాలా సింపుల్‌గా చెప్పేదేంటంటే 40 తర్వాత టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్సు, నైట్రిక్ ఆక్సైడ్ లెవెల్సు ఏజ్ పెరిగే కొద్దీ అవి తగ్గిపోతాయి. ఈ ప్రోస్టేట్ గ్లాండ్ కంప్లెయింట్స్ ఏజ్ పెరిగే కొద్దీ అవి కూడా పెరిగిపోతున్నాయి. సో, దాని కారణంగా మీకు మీ సెక్సువల్ హెల్త్ అనేది తగ్గిపోతుంది. తర్వాత మీకు ప్రోస్టేట్ గ్లాండ్ సమస్యలుండి దాని నుంచి ఎలా బయటపడాలి అంటే నేను చాలా క్లియర్‌గా ఒక వీడియో చేసి పెట్టాను. అది పూర్తిగా చూడండి, మీకు అర్థమైద్ది. ఇక్కడ నేను దాని గురించి చెప్పాలి అంటే వీడియో అనేది లెంత్ అయిపోద్దనమాట. ఇవన్నీ కూడా మీకు ఏజ్ ఎఫెక్ట్ వల్ల వచ్చాయి కాబట్టి వీటిని ఆపటం అనేది కష్టం. అండ్ కాకుండా ఒకవేళ మీకు తగ్గినా గానీ ఆ వయసులో కూడా మీరు దానికి సంబంధించిన డైటు, ఎక్సర్‌సైజు అండ్ దానికి సంబంధించిన సప్లిమెంట్స్ ఉంటాయి. ఒకవేళ మీకు ఇప్పుడు ఈ టెస్టోస్టెరాన్ తగ్గిపోయినా, లేదంటే నైట్రిక్ ఆక్సైడ్ లెవెల్స్ తగ్గిపోయినా మీకు పెంచుకోవడానికి సప్లిమెంట్స్ ఉన్నాయి మనకి మార్కెట్‌లో. సో, వాటిని యూజ్ చేసుకొని సేఫ్ సైడ్‌లో మీరు పెంచుకొని, వాటిని అదే విధంగా రిచ్ ఫుడ్స్ తీసుకొని మెయింటెనెన్స్ చేసుకోవడం కారణంగా మీరు 60లో గూడా మీ హెల్తీగా ఒక పర్సన్ హెల్తీగా ఉంటే అలా 60లో లేదంటే 50లో ఏ విధంగా సెక్సువల్ యాక్టివిటీస్‌లో పార్టిసిపేట్ చేస్తాడో, అదే విధంగా మీరు న్యాచురల్‌గా, నార్మల్‌గా చేయొచ్చు. అంతేగాని మీరు మళ్ళీ 60లో 20 లాగా చేయాలి అంటే మాత్రం చెయ్యరండి. మీకు 40 దాటిన తర్వాత ప్రతి ఒక్క మనిషిలో హార్మోన్స్, విటమిన్స్, మినరల్స్, ఎంజైమ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ కూడా తగ్గిపోతా ఉంటాయి గానీ పెరగవు.
కాబట్టి ఆ ఏజ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. దాన్ని ఒకదాన్ని గుర్తుపెట్టుకోండి. సో ఏవి తగ్గిపోతున్నాయి అనే దాన్ని బట్టి చూసుకొని వాటిని మీరు పెంచుకోవటం అండ్ మెయింటెనెన్స్ చేసుకోవడం కారణంగా మీకు ఆ ప్రాబ్లం అనేది రెక్టిఫై అయ్యి మీరు ఆ వయసులో హెల్తీగా ఉంటే ఎలా చేయగలుగుతారో అలా చేస్తారు తప్పనిచ్చి ఎంగేజ్లో ఎలా ఉంటారో అలా ఉండటం అనేది అసలు అసాధ్యమైన పని. మరి ఈ 3 చేంజెస్ గురించి తెలుసుకున్నారు. మరి 4 రకాల డిసీజెస్ ఏంటి? వాటికి వాడే మందుల వల్ల మీకు ఎరెక్షన్ కంప్లెయింట్, అంగం స్తంభించకపోవటము, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ రావటము ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి కదా! అవేంటి అంటే ఒకటి 40 సంవత్సరాల తర్వాత చాలా మందికి డయాబెటీస్ ఉంటుంది. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళకి అందరికీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లమ్ ఉండదండి. కొంతమందికి మాత్రమే. ఆ ఉన్న వాళ్ళలో ఎవరికి అంటే మీకు షుగర్ ఉండి మీరు దాన్ని సరిగ్గా కంట్రోల్ చేసుకోకుండా మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండటం కారణంగా మీకు షుగర్ పెరుగుతుంది అని అంటే అలాంటి వాళ్ళకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. సో మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి మనకి సింపుల్గా ఒక బ్లడ్ టెస్ట్ ఉంది. ఫాస్టింగ్ ఇన్సులిన్ అని అంటారనమాట. అది చేసుకుంటే అది మీకు 5 నుంచి 24 ఆ మధ్యలో ఉండాలి. సో అంతకంటే ఎక్కువ పెరిగింది అంటే మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నట్టు అనమాట. సో ఇన్సులిన్ రెసిస్టెన్సీ మీకు ఎందుకు వచ్చిద్ది? సో దాన్ని రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? ఒకవేళ వస్తే ఏం చేయాలి అనేది నేను చాలా క్లియర్‌గా వీడియో చేశాను. ఒకసారి అక్కడ చెక్ చేయండి. అది మొత్తం కూడా ఈ వీడియోలో చెప్పాలి అంటే వీడియో అనేది లెంతీ అయిపోద్ది. అది గుర్తుపెట్టుకోండి. షుగర్ ఉండి మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది అంటే మీకు అంగస్తంభన సమస్యలు రావచ్చు. కాబట్టి దాని నుంచి మీరు బయటపడండి. తర్వాత రెండవది చాలామందికి బీపీ ఉంటుంది. బీపీకి మందులు వాడుతున్నారు. బీపీకి వాడే మందుల్లో బీటా బ్లాకర్స్, డయూరిటిక్స్ ఈ రెండిటి కారణంగా మీకు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంది. మిగతా వాటితో పోల్చుకుంటే వీటికి ఎక్కువ ఉంటుందన్నమాట. అయితే మీరు వాడే అట్టల్లో ఈ బీటా బ్లాకర్స్, డయోటిక్స్ ఏంటంటే మీకు అర్థం కాదు కదా! సో బీటా బ్లాకర్స్ కేటగిరీలో ఏ మందులు ఉన్నాయి అని చెప్పేసి నేను ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. ఒకసారి చూడండి. మీరు వాడే అట్టల మీద మందు పేరు ఇప్పుడు ఈ డిస్ప్లేలో కనిపించిన మందు గనక ఉంది అంటే మీకు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వచ్చే ప్రాబ్లం ఎక్కువగా ఉంది అన్నట్టు. ఒకవేళ మీరు ఈ మందులు వాడతా మీకు ఈడీ ప్రాబ్లం గనక వచ్చింది అంటే మీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి దానికి ఆల్టర్నేటివ్ మందు రాసుకోవడం కానీ లేదు అంటే న్యాచురల్గా బీపీని ఎలా తగ్గించుకోవడం కానీ మీరు చూసుకోండి. దానికి ఆల్టర్నేటివ్ మార్గం అనేది మీరు వెతుక్కోండి. తర్వాత డయూరిటిక్స్ కూడా వీటిని వాటర్ పిల్స్ అంటారనమాట. ఇవి వేసుకున్నప్పుడు మీకు యూరిన్ బాగా ఎక్కువగా వెళ్తూ ఉంటుంది. సో దాని కారణంగా మీకు ఈ డయూరిటిక్స్ కారణంగా ఈడీ ప్రాబ్లం వస్తుందన్నమాట. డయూరిటిక్స్ ఎన్ని రకాలు ఉన్నాయి ఏంటి అనేది నేను ఒకసారి ఈ డిస్ప్లే మీద చూపిస్తున్నాను. ఒకసారి చూడండి. మీరు వాడే మందుల్లో గనక బీపీ మందుల్లో ఇవి గనక ఉన్నట్టయితే ఒకసారి చెక్ చేసుకోండి. మూడవది కొలెస్ట్రాల్కి వాడే స్టాటిన్ డ్రగ్స్. స్టాటిన్స్ అంటే ఏంటండి? అటర్వాస్టాటిన్, రోజువాస్టాటిన్ ఇలాంటివి అనమాట. స్టాటిన్ డ్రగ్స్ కారణంగా మీ బాడీలో కోఎంజైమ్ Q10 అనే ఒక యాంటీ ఆక్సిడెంట్ డిప్లీట్ అవుతుంది. సో దాని కారణంగా కొన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పేసి నేను చాలా క్లియర్గా ఒక వీడియో చేశాను, కోఎంజైమ్ Q10 అని. సో మీకు కొలెస్ట్రాల్కి సంబంధించి స్టాటిన్ డ్రగ్స్ వాడతా కోఎంజైమ్ Q10 డిప్లీట్ అవుతుంది అని అంటే ఒకసారి దాని గురించి తెలుసుకోవాలి అంటే ఆ వీడియో చూడండి. ఇప్పుడు మీరు కొలెస్ట్రాల్కి వాడే స్టాటిన్ డ్రగ్స్ కారణంగా మీ బాడీలో టెస్టోస్టెరాన్ అనే హార్మోన్, మెయిన్ హార్మోన్ తగ్గిపోతుంది. ఇది ఎంతమందికి తెలుసు? కొలెస్ట్రాల్ అనేది ఈ టెస్టోస్టెరాన్ హార్మోను ప్రొడక్షన్ జరగటానికి ప్రికర్సర్ మాలిక్యూల్. అయితే మీరు ఎప్పుడైతే ఈ స్టాటిన్ డ్రగ్స్ వాడతారో ఆ వాడటం కారణంగా కొలెస్ట్రాల్ ప్రొడక్షన్ అనేది లివర్లో తగ్గిపోతూ ఉంటుంది. సో దాని కారణంగా మీకు కొలెస్ట్రాల్ తగ్గుతుంది అంటే టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్స్ కూడా తగ్గుతున్నాయి అని అర్థం. సో దాని గురించి మీకు ఇంకా క్లియర్గా తెలుసుకోవాలి అని అంటే మీరు ఏం చేస్తారు అంటే మీకు ఒకసారి కొలెస్ట్రాల్ ఉందని కన్ఫర్మ్ అయిపోయింది, ఎక్కువ ఉంది కొలెస్ట్రాల్, మీ డాక్టర్ గారు మీకు స్టాటిన్ డ్రగ్స్ ప్రిస్క్రైబ్ చేశారనుకోండి. మీరు ఏం చేస్తారంటే ఆ ట్యాబ్లెట్స్ వాడే ముందు మీకు మీ బాడీలో టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్స్ ఎంత ఉన్నాయనేది ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఆ మందులు వాడతారు కదా, 2 నెలలు 3 నెలలు వాడిన తర్వాత అప్పుడు మీ బాడీలో ఏమైనా ఎరెక్షన్కి సంబంధించి కానీ పీఈకి సంబంధించి కానీ
ఏమైనా ప్రాబ్లం వస్తుంది అని అంటే అప్పుడు మీరు వెళ్ళి టెస్టోస్టెరాన్ టోటల్ టెస్ట్ చేయించుకోండి. సో మందులు వాడక ముందు మీకు టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్స్ ఎంత ఉన్నాయి, మందులు వాడిన తర్వాత స్టాటిన్ డ్రగ్స్ వాడిన తర్వాత టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్స్ ఎంతకి తగ్గాయి అనేది ఒకసారి చెక్ చేసుకుంటే మీకు లెవెల్స్ కనుక డిక్రీజ్ అయ్యాయి అని అంటే ఖచ్చితంగా మీకు స్టాటిన్ డ్రగ్స్ వల్లే అది జరిగింది అని అర్థం. సో అప్పుడు మీరు ఏం చేయాలంటే మీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి సార్ ఇది ప్రాబ్లం అని చెప్పేసి సో న్యాచురల్గా మీరు స్టాటిన్ డ్రగ్స్ వాడకుండా కొన్ని రకాల సప్లిమెంట్స్, కొన్ని రకాల ఫుడ్స్ తీసుకోవటం కారణంగా, వాకింగ్, ఫిజికల్ యాక్టివిటీ చేయటం కారణంగా కొలెస్ట్రాల్ని తగ్గించుకోవచ్చు. ఆ విధంగా తగ్గించుకున్న ఆ కొలెస్ట్రాల్ అయితే మీకు ఈడీ ప్రాబ్లం రాకుండా ఉంటుంది, సెక్సువల్ హెల్త్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది, మీరు హెల్దీగా ఉంటారనమాట. అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి బాగా. ఒకవేళ మీకు కొలెస్ట్రాల్ గురించి ఎలా తగ్గించుకోవాలి వితౌట్ స్టాటిన్ డ్రగ్స్ అని మీకు వీడియో కావాలి అని అంటే ఒకసారి కింద కామెంట్ చేయండి. ఎంతమంది దాని గురించి వీడియో కావాలి అనుకుంటున్నారో దాన్ని బేస్ చేసుకొని నేను నెక్స్ట్ వీడియో దాన్ని వచ్చే విధంగా ట్రై చేస్తాను. తర్వాత 4వది యాంటీసైకోటిక్ డ్రగ్స్. చాలామంది ఇది 40 సంవత్సరాల ముందున్న వాళ్ళకి, 40 సంవత్సరాల తర్వాత ఉన్న వాళ్ళకి కూడా వర్తించింది. ఎందుకు అంటే చాలామంది ఈ రోజుల్లో యాంగ్జైటీ, స్ట్రెస్, డిప్రెషన్, ఫియర్ ఇట్లా ఫీల్ అవుతూ ఉన్నారు. సో వాటితోటి మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అలోపతిలో ఉన్న ఈ మందులు అయితే రాస్తారు. అంటే SSRI అంటే సెలెక్టివ్ సెరటోనిన్ రీఅప్టేక్ ఇన్హిబిటర్స్ అని చాలా రకాలు ఉన్నాయి. నేను మీకు ఒకసారి డిస్ప్లే మీద చూపిస్తాను చూడండి. ఈ మందులు కనుక మీరు క్రానిక్గా వాడినట్లయితే ఇవేం చేస్తాయి అని అంటే న్యూరో ట్రాన్స్మిటర్స్ని రెగ్యులేట్ చేస్తాయి. అంటే ఏంటి, సెరటోనిన్, డోపమైన్, గాబా వీటి మీద రెగ్యులేట్ చేస్తాయి కాబట్టి దాని కారణంగా మీకు ఈడీ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. సో అలా వచ్చిన ఈడీ ప్రాబ్లం అయితే కనుక మీరు వీటిని న్యాచురల్గా ఎలా తగ్గించుకోవాలి అనే దాని గురించి కూడా నేను ఈ మధ్య కాలంలో మొన్న షార్ట్ చేసి పెట్టాను. సో యాంగ్జైటీ, డిప్రెషన్, స్ట్రెస్, ఫియర్ వీటికి అల్లోపతిలో మందులు వాడుకోకుండా మీకు మీ బాడీలో డెఫిషియన్సీ వచ్చిన న్యూట్రియంట్స్ని పెంచుకోవటం కారణంగా మీకు ఆ ప్రాబ్లం అనేది తగ్గుతుంది అని చెప్పేసి ఒకసారి అది చూడండి, మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో అదండి ఈ 40 సంవత్సరాల తర్వాత మగవాడి బాడీలో కామన్గా జరిగే 3 మేజర్ చేంజెస్ అండ్ 4 రకాల డిసీజెస్, వాటికి వాడే మందుల కారణంగా మాత్రమే మీకు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం అనేది వస్తుంది. సో ఈ వీడియో అనేది చాలా మందికి చాలా బాగా యూజ్ అవుతుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. మీరు ఒక్కరే చూసి వెళ్ళిపోకుండా ఖచ్చితంగా ఒక లైక్ చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలి అని అంటే ఖచ్చితంగా మన ఛానల్ని సపోర్ట్ చేయండి. సో అంతవరకు సెలవు మరి. నమస్కారం. నేను మీ వీరబ్రహ్మం, కన్సల్టెంట్ ఫార్మసిస్ట్, బి ఫార్మసీ.